Hello, good morning. My name is Ratna Shekhar. నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. 28 years ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ మై 29th year. కంప్లీట్గా నేను ఇంటర్మీడియట్ ఫీల్డ్లో ఆల్ 29 years ఉన్నాను. ఐ విల్ టీచ్ బోర్డ్ లెవెల్, మెయిన్స్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ ఆల్సో. ఇది ఒక శాంపిల్ డెమోగా ఇవ్వదలుచుకున్నాను. దీనికి సంబంధించిన జస్ట్ ఇంట్రడక్షన్. మనకి మ్యాథమెటిక్స్లో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ యూసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. డేటాని కలెక్ట్ చేసుకుంటాం, డేటాని స్టోర్ చేస్తాం, డేటాని పిక్ చేసుకొని, డేటాని అనలైజ్ చేసుకొని, డేటాని మనం అప్లై చేసుకుంటాం రకరకాలుగా. దీనికి సంబంధించి మనకున్న ఇన్ఫర్మేషన్ని ఒక ప్రాపర్గా అరేంజ్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పిక్ చేసుకోవడానికి వీ యూజ్ ఏ ఫామ్. ఆ ఫామ్ని మనం ఏమంటాం అంటే మ్యాట్రిసెస్ అంటాం. సో వాట్ ఈజ్ మ్యాట్రిక్స్ అనేది మనం మాట్లాడుకుంటే, వాట్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా. ఇది చాలా వాటికి బేస్. అప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది చాలా వాటిల్లో మనకి ఎక్స్ప్లోర్ అవుతుంది, చాలా వాటిల్లో మనకి యూజ్ చేసుకుంటాం. యూజ్ అనేది మనం పక్కన పెడితే ఫస్ట్ వాట్ ఈజ్ మ్యాట్రిక్స్. వాట్ ఈజ్ ఎ మ్యాట్రిక్స్? సపోజ్ నేను ఒక అటెండెన్స్ రిజిస్టర్ చూశాను అనుకోండి. ఒక స్టూడెంట్ పర్టికులర్ డే ప్రజెంట్ అయ్యాడా లేదా చూడాలంటే మీరు అందరూ చూసే ఉంటారు అటెండెన్స్ రిజిస్టర్. స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ ఇలా రోస్లో రాస్తుంటాయి, ప్రజెంట్ అంతా కాలమ్స్లో వేస్తూ ఉంటారు. నేనేం చేయాలి? ఆ స్టూడెంట్ నేమ్ ఉన్న లైన్లోకి వెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ ఏ రో. హారిజాంటల్గా చూస్తాను ముందు 1 2 3 4 నెక్స్ట్ స్టూడెంట్ అట్లా చూసి ఆ పర్టికులర్ డే అంటే ఆ పర్టికులర్ కాలంలో చూస్తాను వాడు ప్రజెంటా కాదా. ఈ అరేంజింగ్ ద ఇన్ఫర్మేషన్, అది స్టూడెంట్ ప్రజెంట్ కావచ్చు, స్టూడెంట్ నేము కావచ్చు, లేదా 2 ఫంక్షన్స్ కావచ్చు, కొన్ని నెంబర్స్ కావచ్చు. అలాంటి వాటిని మనం సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే, రోస్ ఫామ్లో కానీ కాలమ్స్ ఫామ్లో కానీ సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తే, రోస్ ఫామ్ అంటే స్టూడెంట్స్ నేమ్స్, ఇవన్నీ కాలమ్స్ ఫామ్, ఫస్ట్ డేని ప్రజెంట్ అయ్యాడా లేదా, సెకండ్ డేని ప్రజెంట్ అయ్యాడా లేదా, థర్డ్ డేని ప్రజెంట్ అయ్యాడా లేదా, ఇన్ఫర్మేషన్ని మనం సిస్టమేటిక్గా అరేంజ్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ డెఫినేషన్, ఫండమెంటల్ డెఫినేషన్ ఈస్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక రియల్ నెంబర్ని కానీ, సమ్ రియల్ నెంబర్స్ని కానీ, కొన్ని ఫంక్షన్స్ని కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనం రోస్లోను కాలమ్స్లోను అరేంజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మ్యాట్రిక్స్ అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మీన్స్ డెఫినేషన్ సిస్టమేటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows and columns. Arrangement of information in the form of information in the form of rows and columns is called a matrix. దాన్ని మనం మ్యాట్రిక్స్ అంటాం. రో అంటే మన వ్యూ ఎలా ఉండాలి? హారిజాంటల్ వ్యూ ఉండాలి. అంటే ఇట్లా మనం హారిజాంటల్గా వెళ్తూ ఉంటాం. ఎలాగుంటాయి రోస్ అంటే, ఎలిమెంట్ ఏ, సపోజ్ నేను ఐ వాంట్ టు అరేంజ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 3 rows అనుకుందాం. ABC ఇలా రాసుకుంటూ హారిజాంటల్గా రాసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ రో. This direction, when you arrange the elements in this direction, that is called a row.
ఎలిమెంట్స్ని నువ్వు హారిజాంటల్ డైరెక్షన్లో అరేంజ్ చేసుకుంటూ వెళితే దాన్ని ఒక రో అంటాం. ఈ రోలో నేను ఎన్ని ఎలిమెంట్స్ రాసా? 3 ఎలిమెంట్స్ రాసా. నెక్స్ట్ సెకండ్ రో, ఇది ఫస్ట్ రో 1 ఫస్ట్ రో. సెకండ్ రోలో నేను కంటిన్యూ చేస్తా. డిఈఎఫ్ నేను హారిజాంటల్గా రాసుకుంటూ వెళ్ళాను. దిస్ ఈజ్ కాల్డ్ సెకండ్ రో. నెక్స్ట్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ. థర్డ్ రోలో ఎలిమెంట్స్ని రాసుకుంటూ వెళ్తాం. ఈఎఫ్జిహెచ్ఐ హారిజాంటల్ డైరెక్షన్లో రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి దట్ ఈజ్ ఎ రో. దిస్ ఈజ్ కాల్డ్ ఏ థర్డ్ రో ఎలిమెంట్స్. వీటన్నిటిని హారిజాంటల్ డైరెక్షన్లో రాసుకుంటూ వెళ్ళాం. సో ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఏబిసి. ఫస్ట్ రోలో నువ్వు హారిజాంటల్గా వెళితే యు ఆర్ లుకింగ్ ఎట్ ఏబిసి కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని ఫస్ట్ రో అంటాం. సెకండ్ రోలో డిఈఎఫ్ ఎలిమెంట్స్, థర్డ్ రోలో జిహెచ్ఐ ఎలిమెంట్స్. నీ వ్యూ వర్టికల్ డైరెక్షన్లో ఉంటే, అంటే ఇట్లా ఉన్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ కాలమ్. అంటే నీ చూసే విధానం వర్టికల్గా ఉంటే ఫస్ట్ నీకు ఏం కనిపిస్తున్నాయి? ఇలా వెళితే ఫస్ట్ నీకు ఏం కనిపిస్తున్నాయి? ఏడిజి. దీన్ని ఏమంటామంటే కాలమ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ కాలమ్. కాలమ్ 1లో ఉన్న ఎలిమెంట్స్ ఏడిజి. కాలమ్ 1లో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏడిజి ఉన్నాయి. సెకండ్ నువ్వు నెక్స్ట్ ఇంకా వెళ్ళి నువ్వు వర్టికల్గా చూస్తే సెకండ్ వర్టికల్ డైరెక్షన్లో బిఈహెచ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కాలమ్ 2. కాలమ్ 2లో నాకు వర్టికల్గా డైరెక్షన్ వ్యూలో ఉంటే నాకు ఏం కనిపిస్తున్నాయి అంటే బిఈహెచ్. అట్లాగే థర్డ్ వర్టికల్ డైరెక్షన్లో నువ్వు చూస్తే సిఎఫ్ఐ. కాలమ్ 3 దీన్ని ఏమంటామంటే థర్డ్ కాలమ్ అంటాం. థర్డ్ కాలంలో నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ సిఎఫ్ఐ ఉన్నాయి. 3 rows 3 columnsలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను అరేంజ్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ బ్రాకెట్లో పెడితే ఇఫ్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ parenthesis, square brackets or parenthesis brackets, then that is called a matrix. Arrangement of information in the form of rows and columns. రోస్లో కానీ కాలమ్స్లో కానీ నీ దగ్గర ఉన్న అరేంజ్మెంట్ ఇన్ఫర్మేషన్ అరేంజ్ చేసుకుంటే ఆ అరేంజ్మెంట్ని మనం ఏం పిలుస్తామంటే మ్యాట్రిక్స్ అని పిలుస్తాం. ఇదొక మ్యాట్రిక్స్ని జనరల్గా మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. మ్యాట్రిక్స్ ఏ అని, మ్యాట్రిక్స్ పి అని, మ్యాట్రిక్స్ బి అని, మ్యాట్రిక్స్ క్యూ అని, లైక్ దట్ వీ విల్ డినోట్. దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని మనం ఎలిమెంట్స్ అంటాం. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే 3 rows 3 columns. రోస్ని కాలమ్స్ని బట్టి ఆ మ్యాట్రిక్స్ యొక్క డైమెన్షన్ అంటాం. డైమెన్షన్ అంటే దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటి? 3 rows 3 columns ఉన్నాయి, విచ్ ఈస్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. రోస్ని కాలమ్స్ని మెన్షన్ చేసి మనం రాస్తే దాన్ని ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం. దీనిలో 3 rows 3 columns ఉన్నాయి. ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ని ఏం రాస్తామంటే 3/3 అని పిలుస్తాం. అది ఒక మ్యాట్రిక్స్, దాని యొక్క డైమెన్షన్ ఎంత అంటే 3/3, దాని ఆర్డర్ ఎంత అంటే 3/3. చదివేటప్పుడు బై అని చదువుతాం, రాసేటప్పుడు ఇంటూ అని రాస్తాం. దట్ ఈస్ వన్ స్పెషాలిటీ. సో ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 3/3 ఆర్డర్డ్ మ్యాట్రిక్స్. 3/3 ఆర్డర్డ్ మ్యాట్రిక్స్. సపోజ్ నాకు ఎఫ్ అనేది కావాలి, నేను పెద్దగా వెతుక్కోవాల్సిన పని లేదు, బికాజ్ ఇట్ ఈస్ సిస్టమేటిక్లీ అరేంజ్డ్. ఎఫ్ అనేది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, నువ్వు జస్ట్ ఆ ఇంటర్సెక్షన్ పొజిషన్ నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ యొక్క పొజిషన్ తెలుస్తుంది. ఎఫ్ అనేది ఏ రోలో ఉంది? సెకండ్ రోలో ఉంది. ఏ కాలంలో ఉంది? వర్టికల్గా థర్డ్ కాలంలో ఉంది. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎఫ్? Position of the element F is equal to second row third element. 2-3 position అంటాం. Its position is 2-3. సో P మ్యాట్రిక్స్లో 2-3 పొజిషన్లో ఏముంది? F ఉంది. దీనివల్ల మనకి ఏంటంటే పికింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజీ అవుతుంది.
ఈ రోస్లో కాలమ్స్లో అరేంజ్ చేయడం వలన పర్టికులర్గా ఎంత పెద్ద డేటా ఉన్నా విత్ ఇన్ ద సెకండ్స్ వీ కెన్ పిక్ అవుట్. సో P23 element is nothing but F. సో మ్యాట్రిక్స్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటినీ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క ఎలిమెంట్ అంటాం. ఏ రోలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ కాలంలో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే పర్టికులర్ రోలోకి వెళ్తాం, పర్టికులర్ కాలంలోకి వెళ్తాం. యూ విల్ పిక్ దట్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని మనం గ్రాబ్ చేసుకుంటాం. సో మ్యాట్రిక్స్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉందో చూస్తే మనకి ఆ పొజిషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకి తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీనిలోనే మనకి డిఫరెంట్ మ్యాట్రిసెస్ ఏముంటాయి, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ వీ హ్యావ్? సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ దీనిలో వెరీ ఫస్ట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పే ముందు అసలు ఒక బిగ్ మ్యాట్రిక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటేషన్ అనేది కూడా చెప్తాను. ఒక బిగ్ మ్యాట్రిక్స్ కావాలనుకోండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్లో మనం జనరల్ ఫార్మ్ ఎలా రాయాలి. బిఫోర్ దిస్ ఐ ఇంట్రడ్యూస్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సపోజ్ I want to write a matrix of order m by n ఆర్డర్ మ్యాట్రిక్స్ రాయాలనుకున్నా. ఇప్పుడే చెప్పాను, m by n అంటే m రోస్ ఉంటాయి, n కాలమ్స్ ఉంటాయి. m రోస్, n కాలమ్స్. m రోస్ అంటే రో 1, రో 2, రో 3, రో 4 సో ఆన్ లైక్ దట్ m రోస్. m వాల్యూ ఎంతైనా కావచ్చు. 10 రోస్ ఉంటే m 10 అవుద్ది, 15 రోస్ ఉంటే m 15 అవుద్ది. అలాగే n కాలమ్స్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 అలా 15 కాలమ్స్ ఉంటే n 15, 20 కాలమ్స్ ఉంటే n 20. మరి దానిలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? సపోజ్ ఐఎమ్ రైటింగ్ ఎ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ m by n. I have started a matrix with bracket. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, ముందు రోలో ఎలిమెంట్స్ రాస్తాను. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్కి మనం ఎలా రాస్తాం అంటే A11. దీన్ని సఫిక్స్ అంటారు. సఫిక్స్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈజ్ 1 1. మనం ఎప్పుడు రో నెంబర్ ఫస్ట్ రాస్తాం, కాలమ్ నెంబర్ సెకండ్ రాస్తాం. ఆ సఫిక్స్ డినోట్స్ రో నెంబర్ అండ్ కాలమ్ నెంబర్. ఆ సఫిక్స్ ఏం చెప్తుందంటే కాలమ్ నెంబర్ని, రో నెంబర్ని ముందు చెప్తుంది, తర్వాత కాలమ్ నెంబర్ని చెప్తుంది. ఇది నేను ఇలా రో రాసుకుంటూ వెళితే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ రోలో నేను కంటిన్యూ చేస్తే నేను ఏమి రాయాలి? ఫస్ట్ రోలోనే సెకండ్ ఎలిమెంట్ రాయాలి. ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ 1 2. ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ 1 3 సో ఆన్. ఎన్ని ఎలిమెంట్స్ నేను రాయాలి? m రోస్ ఉన్నాయి, n కాలమ్స్ ఉన్నాయి. నువ్వు కాలమ్ వైపు వెళ్తే ఇది ఫస్ట్ కాలము, సెకండ్ కాలము, థర్డ్ కాలము, అలా నీకు ఎన్ని కాలమ్స్ వస్తాయి? n కాలమ్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ రోలో n ఎలిమెంట్స్, nth కాలమ్ ఎలిమెంట్ సఫిక్స్ ఏమవుతుంది? 1n అవుతుంది. 1n ఫస్ట్ రోలో nth కాలమ్ ఎలిమెంట్. మనకి n కాలమ్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రో A21, A22. A21 అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ పొజిషన్. ఇట్స్ పొజిషన్ ఈజ్ సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. నేను సెకండ్ రో రాసుకుంటూ వెళ్తే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ రాయాలి, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ రాయాలి, సెకండ్ రోలో nth ఎలిమెంట్ రాయాలి. అలాగే నేను చాలా రోస్ రాసుకుంటూ వెళ్తాను. థర్డ్ రో, ఫోర్త్ రో, ఫిఫ్త్ రో. ఎన్ని రోస్ ఉన్నాయి టోటల్? ఫస్ట్ నెంబర్ ఎప్పుడు రోస్ని డినోట్ చేస్తుంది, సెకండ్ నెంబర్ ఎప్పుడు కాలమ్స్ని డినోట్ చేస్తుంది. ఫస్ట్ నెంబర్ m ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ m.
మనకి ఎన్ని రోస్ ఉంటాయి? m రోస్ ఉంటాయి. ఆర్డర్లో ఎప్పుడు కూడా మొదటి నెంబరు రోస్ని రిప్రజెంట్ చేస్తుంది. m/n ఆర్డర్లో m రోస్ ఉంటాయి. ఫస్ట్ రో రాస్తా, సెకండ్ రో రాస్తా, థర్డ్ రో, లైక్ దట్ లాస్ట్ రో m రో. m రోలో ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏం డినోట్ చేస్తాం? am1. m రోలో సెకండ్ ఎలిమెంట్ని మనం ఏం డినోట్ చేస్తాం? am2. m రోలో థర్డ్ ఎలిమెంట్ని మనం ఏం డినోట్ చేస్తాం? m3. అలాగా టోటల్గా లాస్ట్ కాలం వరకు మనం రాసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం. ఎలిమెంట్ అంటే రో నెంబరు, కాలం నెంబర్. లాస్ట్ కాలం ఎంతవరకు వస్తుందంటే n వరకు వస్తుంది. సో mth రోలో n ఎలిమెంట్ amn. లాస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్. టోటల్ m రోస్ n కాలమ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ యొక్క సఫిక్స్ mth రో nth ఎలిమెంట్. సో completed matrix m/n ordered matrix is completed. లాస్ట్ ఎలిమెంట్ ఏమొచ్చింది? mth రోలో n ఎలిమెంట్. టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? m ఇంటూ n ఎలిమెంట్స్ ఉంటాయి. బికాస్ m రోస్లో ఈచ్ రోలో n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఈచ్ రోలో n ఎలిమెంట్స్, అలాంటి రోస్ m ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విల్ బి, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ is equal to total number of elements will be m into n. m/n ఆర్డర్డ్ మ్యాట్రిక్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? m into n ఉంటాయి. ఒక్కొక్క రోలో n ఎలిమెంట్స్ వస్తున్నాయి, మనకి n కాలమ్స్ వస్తున్నాయి. ఒక్కొక్క రోలో n కాలమ్స్, మ్యాక్సిమం కాలమ్స్ ఆర్ n. సెకండ్ రోలో n కాలమ్స్, mth రోలో n కాలమ్స్. సో ఈచ్ రోలో n ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి m రోస్లో m ఇంటూ n ఎలిమెంట్స్ మనకి ఉంటాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ m/n. దీన్ని మనం ఏం చేస్తామంటే షార్ట్ ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయవచ్చు. ఇన్ని ఎలిమెంట్స్ రాయకుండా మనం చాలా సింపుల్గా చెప్పచ్చు. ఈ రో నెంబర్ని, కాలం నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఏఐజే అని పెడతాం. ఏఐజే వేర్ ఐ రిప్రజెంట్స్ రో. మొదటిది ఎప్పుడు రోని రిప్రజెంట్ చేస్తుంది, రెండోది ఎప్పుడు కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాను. ఐ అనేది రో నెంబరు, జే అనేది కాలం నెంబర్. ఈ ఏఐజే ఈ మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ని ఒక ఏఐజే అనుకుంటే ఐ అనేది రో నెంబరు, జే అనేది కాలం నెంబరు. రోస్ ఎన్ని ఉన్నాయి? m ఉన్నాయి. సో ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి? ఐ వాల్యూస్, ఐ అనేది రో నెంబర్, రో నెంబర్ 1, రో నెంబర్ 2, రో నెంబర్ 3, సో ఆన్. రో నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? m. అలాగే జే అనేది కాలం నెంబర్. జే వాల్యూ కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3, సో ఆన్. కాలం నెంబర్ n, కాలం నెంబర్ n. ఇది షార్ట్ ఫామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. దీన్నే మనం ఎలా రాసేస్తామంటే ఐ కామా జే ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, సో ఆన్ న్యాచురల్ నెంబర్స్. సో దీన్ని మనం షార్ట్ ఫామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటాం. షార్ట్ ఫామ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. దీన్నే మనం ఇంకా ఐ కామా జే ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లై బిట్వీన్ 1 to I values lie between 1 to m, j value lies between 1 to n. ఇలా కూడా రాయొచ్చు. వేర్ m and n are natural numbers, వేర్ m, n belongs to n, set of natural numbers. ఇట్లా రాయొచ్చు, లేదా i values, j values డైరెక్ట్గా రాసేయచ్చు. ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇన్ షార్ట్ ఫామ్. మీరు ఐకి జేకి నెంబర్స్ని పెట్టుకుంటూ వెళ్తే మీకు వచ్చిన బిగ్ మ్యాట్రిక్స్ ఫామ్ అయిపోద్ది. ఐ ప్లేస్లో 1, జే ప్లేస్లో 1, ఐ ప్లేస్లో 1, జే ప్లేస్లో 2, ఐ ప్లేస్లో 1, జే ప్లేస్లో 3, ఐ ప్లేస్లో 1, జే ప్లేస్లో n. ఫస్ట్ రో ఫామ్ అయిపోద్ది. ఐ 1 తోటి ఫస్ట్ రో ఫామ్ అయిపోద్ది. ఇఫ్ యూ పుట్ ఆల్ జే వాల్యూస్ని రన్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. I2 సెకండ్ రో స్టార్ట్ అవుతుంది. J1 సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. I2 సెకండ్ రో ఎలిమెంట్సే. J2 నెక్స్ట్ ఎలిమెంట్. I2 సెకండ్ రోలో. J3 థర్డ్ ఎలిమెంట్. I2 J so on n nth ఎలిమెంట్. సో సెకండ్ రో విల్ బి ఫార్మ్డ్. టోటల్లీ
IMకి వచ్చేటప్పటికి M rows form అయ్యి you will form a big matrix. So big matrix can be expanded and it can be shortened by using this matrix form. Okay, we'll discuss the types of matrices in the next class. Thank you.